హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంచన. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఈరోజు అయితే శివరాత్రి అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నాకైతే ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. బట్ ఈ ఫెస్టివల్ ముందే నాకు ఇట్లా అవ్వడం ఏంటో ఏమో అస్సలు నీరసంగా ఉంటుంది. నేనైతే ఫంక్షన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇంకా నాకు జ్వరం స్టార్ట్ అయిపోయిందండి. మేము ఒక 1-2 డేస్లో వచ్చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా అది ఎక్స్టెండ్ అయిపోయి మేము ఈరోజు శివరాత్రి అంటే వెనస్డే కదా, మేము మండే వచ్చామన్నమాట ఇంటికి. పనులు కూడా చాలా తొందరగా అమ్మనే మొత్తం చేసేసుకుంది. నేనైతే ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, మంచిగా పడుకున్నాను అనమాట. ఈ మధ్య ఏంటో తెలియదు, కాళ్ళ నొప్పులు చాలా విపరీతంగా ఉంటున్నాయి. హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చినా కూడా తగ్గట్లేదు అనమాట. ఎందుకో తెలియదు, అంత ఓపిక ఉండట్లేదు, ఏదేదో అవుతుందనమాట. ఇంకా రెస్ట్ తీసుకుంటే సెట్ అయింది. మళ్ళీ అక్కడ ఫంక్షన్లో నిద్ర కూడా లేదు. 1 అట్లా 2 అయిపోయింది నైట్, మిడ్ నైట్. అందుకనేసి సరిగ్గా ఉండట్లేదు అనేసి అనిపించింది అనమాట. సో ఇంకా శివరాత్రికి ఈరోజు ఫాస్టింగ్. సో ఎప్పుడైనా నేను ఒక 5 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా ఫాస్టింగ్. అక్క పెళ్ళప్పటి నుండి నేను ఇంకా ఫాస్టింగే ఉంటాను శివరాత్రికి. నాకు చాలా ఇష్టమైన గాడ్ అనమాట శివుడు. ఎందుకో తెలీదు, ఆ వైబ్ అంటే నాకు కొంచెం ఆ పాజిటివిటీ ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. ఈరోజు అయితే ఇంకా అమ్మ వాళ్ళైతే మొత్తం చెద్దర్లు ఉంటాయి కదా మనం, అవి అంతే పిండుతున్నారు. అండ్ అమ్మ వాళ్ళు గంగస్నానం వెళ్ళొస్తారు, నేనైతే వెళ్ళను అనమాట. అంత రష్లో నేను వెళ్ళను, నాతోని కాదు. మళ్ళీ ప్లస్ కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, తెలియదండి. ఏదన్నా చిట్కా ఉంటే చెప్పండి. నేను మంచిగా జెండు బామ్ రాసుకొని ఇప్పుడైతే తలస్నానం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అప్పటికైనా కొంచెం తగ్గుతుందేమో అనేసి. సో కడుపులో కూడా అంత వికారంగా ఉంటుంది, ఎందుకో తెలియట్లేదు. సో మంచిగానే ఎంజాయ్ చేస్తాం ఫంక్షన్లో, అంతా బాగానే ఉండింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనమాట. సో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు గంగలో అటు ఇటు ఎంత రష్ ఉంటారో, ఫుల్ జనాలు. జాతర, వేలాల జాతర, బుగ్గ జాతర సూపర్గా జరుగుతుందంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు. మాకు ఇంట్లో గండగిరిక కాలుస్తాం కాబట్టి, అంటే దీపం పెడతాం కాబట్టి మేము ఎప్పుడు బయటికి వెళ్ళామన్నమాట. శివరాత్రి రోజు ఇంట్లోనే ఉంటాం, దీపాన్ని చూసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇక టెంపుల్లో కూడా మంచిగా జాతర అంటే సారీ అదేంటిది కథ చెప్తారనమాట దేవుడికి, శివయ్యది పెళ్ళిది మొత్తం మంచిగా కథ చెప్తారు. మేము ఎక్కడికి వెళ్ళామండి, ఇంట్లోనే ఉంటామన్నమాట. సో ఈవినింగ్ అయితే ఫాస్టింగ్ అయితే వదిలేసి ఇంకా తినేస్తాము. సో ఈ బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తానండి, ఓపిక ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాను. అంటే కొంచెం చెప్పాను కదా, అంత హెల్త్ కరెక్ట్గా లేదనమాట. సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకోవాలి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంకా మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా బొట్టు పెట్టేసుకొని దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసరికి అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట. తొందరగానే వెళ్ళి తొందరగానే వచ్చేసారు. ఈసారి ఏంటో ఎక్కువ రష్ ఉందో లేదో తెలియదు కానీ, అంటే కొన్నిసార్లు 12-12:30 కూడా అయ్యేది. ఇప్పుడు 11 అట్లా అవుతుంది అంతే. ఇంకా వచ్చేసారు. ఈ శివరాత్రి స్పెషల్ శనక్కాయలు అనమాట. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు గంగ స్నానం వెళ్ళినప్పుడు నా కోసమైనా ఇది తీసుకొస్తుంది. మా అమ్మకు అయితే చాలా చాలా ఇష్టం. అండ్ కంకులు తీసుకొచ్చింది, సంత్రకాయలు అంటే ఆరెంజెస్, గ్రేప్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. మంచిగా ఫ్రూట్స్ తిందామనేసి. బట్ మేము ఎక్కువగా తినలేమన్నమాట. ఏదైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంక అసలే ఫ్రూట్స్ తినలేను. నేనైతే ఏదైనా అన్నం తిన్నప్పుడు తర్వాత ఫ్రూట్స్ తినగలుగుతాను, కానీ ఎంటీ స్టమక్తోనే అట్లా తినాలనిపించదు నాకు. ఇంకా గంగ నీళ్ళంతా ఇల్లంతా మంచిగా చల్లుతుందన్నమాట. ఇంకా నేను వచ్చేసి చాయ్ తాగుతున్నాను. ఎందుకో తెలియదు, హెడేక్ అనిపించిందండి. చెప్పాను కదా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, కాళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి అనేసి. ఇంకా చాయ్ అయితే మంచిగా తాగుతున్నాను. ఇందులో షుగర్ అయితే అసలు ఎంత తక్కువ వేసిందో, నేను కూడా ఇది బాగా చప్పగా ఉంది అనేలాగా ఉన్నదనమాట. మొత్తమే షుగర్ లేకుండా తాగేశాను నేను. ఫస్ట్ ఒక సిప్ తాగినాక మొత్తమే లేదు, మళ్ళీ షుగర్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవసరం లేదనేసి, మన హెడ్ఏక్ తగ్గితే సరిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే షుగర్ ఏం యాడ్ చేసుకోలేదు. మొత్తమే లేదనమాట. షుగర్ లేకుండా చాయ్ తాగడం ఫస్ట్ టైం ఏమో నేను. సో
ఇంకా కొంచెం తర్వాత అంటే టైం అయిన తర్వాత చిక్కుడుకాయ కర్రీ అయితే అమ్మ కలిపి పెట్టేస్తుంది అనమాట. దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ వేసి అంటే ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తారు కదా, అట్లా కాకుండా ఒకటేసారి మనకు చిక్కుడుకాయ అండ్ టమాటో పచ్చిమిర్చి అండ్ వేసుకుంటే ఆనియన్ వేయరనమాట. సో ఇవన్నీ ఒకటేసారి వేసి కలిపి పెడతారనమాట. అంటే ఆయిల్ వేసేసుకొని దాన్ని ఒకటేసారి మొత్తం అంతా ఇప్పుడు మనం చికెన్ మటన్ అయితే మ్యారినేట్ చేసి పెడతారు కదా, సో అట్లా అనమాట. దీంట్లోకి లాస్ట్ అంతా కర్రీ అయిపోయాక కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచితే కర్రీ అయితే ఎంత టేస్ట్గా, మనం రోజు తిన్న చిక్కుడుకాయ కర్రీకి శివరాత్రి రోజు చేసే కర్రీ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు పెద్ద 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 ఫ్యాన్. నాకు అంతగా చిక్కుడుకాయ నచ్చదు, బట్ నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా మా అక్కకైతే ఇంకా పిచ్చి అనమాట శివరాత్రి రోజు కర్రీ అయితే. మేము ఎక్కువగా ఏ కర్రీస్ కూడా చేసుకోము, ఓన్లీ ఈ చిక్కుడుకాయ వంకాయ 2 కలిపి పెట్టేసిన కర్రీ చేసుకుంటాము. సో పక్కకైతే బోనం చేస్తుంది అమ్మ, అంతా రెడీ చేసి పెట్టేసింది, అన్నీ కంప్లీట్ అయిపోయాయి వంటలు అయితే. సో ఇక్కడైతే బయట పసుపుతోని మాత్రమే ఈరోజు ముగ్గేయాలండి. అంటే వైట్ పిండి ఉంటుంది కదా, దాంతో అసలు వేయద్దు. సో పసుపుతోని అయితే మేము వేస్తాము ఎప్పుడు అప్పుడు. మంచిగా నైట్ అంతా బయట చల్లుకొని ముగ్గు వేసేసుకొని గడపలకు ముగ్గు వేసేసుకొని ఇంకా దేవుడికి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మేము గండగిరికి కలుస్తామని తెలిసిన విషయమే కదా. సో ఇక్కడైతే ఒక దాంట్లో బియ్యం పోసేసి దాంట్లో ఇట్లా నిలబెట్టేసాము. ఇదంతా మట్టితోని దాని మీద ప్రమిదలు పెట్టాలన్నమాట. ఒకటే పెద్దది ఉంటుంది దేవుడికి, గండ గిరిక అంటే అదొక దీపం అన్నమాట, పెద్ద దీపం అన్నట్టు. సో నెక్స్ట్ ఇంకా అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతాం కదా ఆ రోజు, అన్నీ ఇంకా తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా నీట్గా అమ్మ అయితే దేవుళ్ళకి అంతా అంటే అన్ని తుడిచి మంచిగా పెట్టేసింది. ఇది బోనం అనమాట. బోనం మీద దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక వత్తి వేసింది. సో ఇప్పుడైతే మంచిగా దీపాలు అయితే వెలిగించాలి. అమ్మ అయితే అన్నిటికీ ఇంకా బొట్లు పెట్టేసి నెక్స్ట్ మేము గంధం రాసుకుంటున్నాము, అంటే గంధం పెట్టుకుంటున్నాం అన్నమాట. చాలా అంటే లిక్విడ్గా కలిపిందనమాట. అందుకే అది పెడితే అసలు గంధం ఉన్నట్టే అనిపించట్లేదు, నా ఫేస్కి అయితే మొత్తమే కనిపించట్లేదు అనేసి నేను ఇంకా కొంచెం థిక్గా చేసి పెట్టమని చెప్తున్నాను. అంటే చాలా లైట్గా అసలు వాటరీ కన్సిస్టెన్సీలో పెట్టింది, ఇంకా నాకు నచ్చలేదు. మళ్ళీ కొంచెం కలిపి పెట్టమని చెప్తే ఇంకా మళ్ళీ పెడుతుందన్నమాట. సో అక్క మిస్సింగ్, అక్క వాళ్ళు ఇంకా అక్కడే చేసుకుంటారు కాబట్టి ఇక ఈ మధ్యలో రావట్లేదు. పెళ్ళైన దగ్గర నుంచి చాలా రేరు, ఎప్పుడో మేము ఫోర్స్ చేస్తే తప్ప రాదు. ఈరోజు కూడా ఫోర్స్ చేసాం కానీ ఇంకా రాలేదు. ఇంకొంచెమైనా అట్లా పెట్టింది మంచిగా గంధం అయితే. సో నెక్స్ట్ కుంకుమ పెట్టమంటే కూడా సరిగ్గా పెట్టట్లేదు మా అమ్మ, అంత లైట్గా పెడితే మళ్ళీ నేనే పెట్టుకున్నాను. సో మా అక్క ఉంటే మా అమ్మకి ఏ పని కలగదండి, మంచిగా దేవుళ్ళకి బొట్లు పూజించడం అంత మంచిగా చేస్తుంది. అందుకే ఎప్పటికీ అక్కలాగా చూడు, అక్కలాగా నేర్చుకో అని చెప్తుంది, కానీ నాకు అంతగా చేయడం రాదనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే కొంచెం అన్నీ ఫాలో అప్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో చూసారా, కుంకుమ పెడితే ఆ కళ వేరే, మొహం అంతా ఇంకా వెలిగిపోతుంది. నాకైతే కుంకుమ భలే సెట్ అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది కూడా. సో అమ్మ అయితే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తుంది అన్ని దేవుళ్ళకి. సో మనకు శివయ్యకే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి దేవుళ్ళకి మనం వెలిగించాల్సిందే ఆ రోజు. అన్ని దేవుళ్ళకి మంచిగా వెలిగించేస్తుంది. ఆ పక్కన ఉన్నదే గండ దీపం అన్నమాట. సో అది అంటే నైట్ అంతా మనం వెలిగించాలి. గంట దీపం అంటే జాగారం, అంటే మేము ఎక్కువగా జాగారం నైట్ టైం మెలకువ అట్లా ఏమి ఉండదండి, బట్ నైట్ అంతా అది వెలుక్కుంటూ దాన్ని చూస్తూనే ఉండాలి, మనము కొంచెం కాపలాగానే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే అన్నిటికీ వెలిగించేస్తుందమ్మ. ఇంకా దేవుళ్ళ విషయానికి వచ్చేస్తే అక్క మంచిగా పూజిస్తుంది అండ్ బొట్లు మంచిగా అందంగా పెడుతుంది అనమాట. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అనేసి నన్ను కోప్పడుతుంది మా అమ్మ. సో నేను కూడా అన్నీ అంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అనేసి అనిపించింది నాకు. నేను ఎప్పుడంటే రేర్లీ ఒక సాటర్డే రోజు మాత్రమే వెలిగిస్తాను, అది కూడా అమ్మ ఫస్ట్ స్నానం చేస్తే అమ్మనే వెలిగించేస్తుంది. నేను లేట్ అయితే ఇంకా నేను చేయనన్నమాట, పెట్టను. అందుకే అమ్మ అంటది ఊక పెట్టాలి నేర్చుకోవాలి అనేసి చెప్తుంది అనమాట. ఇక్కడ ఇక అన్నిటికీ దీపం అయితే పెట్టేసి మంచిగా అగరబత్తితోని దేవుడు అన్నిటికీ చూపిస్తుంది. సో మాకైతే శివరాత్రి
అంటే అందరిది ఒక ఆచారం అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేలా ఉండదు గదా! ఒక్కొక్కరిది ఫస్ట్ నుండి ఎట్లా వస్తుందో ఆచారాలు అవన్నీ ఫాలో అవ్వాలి గదా! మాకు ఇట్లనే ఉంటది. మేము చేసుకునేది ఇట్లనే. కొంతమంది కొన్ని వేరే వేరే రకాల అంటే చేసుకుంటారు వంటలైనా, అంటే పద్ధతులైనా. ఇప్పుడు మనం అక్కడ దేవుడి దగ్గర పెట్టాల్సినప్పుడు ఇలా కందగడ్డ అండ్ శనక్కాయలు ఇవన్నీ పెడతాం గదా! కొంతమంది కొంత వేరే రకంగా పెడతారు. అంటే ఫస్ట్ నుండి మన పెద్దవాళ్ళు ఎట్లా చెప్పిండ్రో అట్లనే చేసుకుంటాం. అదే ఫాలో అవుతాం కాబట్టి అన్నీ ఒకేలా ఉండాల్సింది ఏం లేదు. ఒక్కొక్కరి దేవుళ్ళు ఒక్కొక్కలాగా అనమాట. అన్ని దేవుళ్ళు ఒకటే, కానీ చేసే పద్ధతి, చేసే ఆచారంలోనే ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ అందుకే చెప్తున్నాను. అందరికీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు మాది. ఇంక డాడే వెలిగిస్తాడనమాట గండదీపం. ఎప్పుడైనా ఇంటికి పెద్దవాళ్ళే గండదీపం వెలిగించాలనేసి ఇంక డాడీనే వెలిగించమని చెప్తుందమ్మ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే కొంగ అయితే కట్టేసుకుంది. మనం మాట్లాడొద్దనమాట దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు. అవి ఉంటాయి కదా మనం మాట్లాడినప్పుడు, సో అవి పడద్దు, అంటే మాట్లాడొద్దు కూడా. అందుకనేసి మొత్తం కట్టేసుకుంది ఎవరికి. ఇంకా అది నైవేద్యం తీసి అందులోకి పెట్టేసి మనం వండిన చిక్కుడుకాయ కర్రీ ఉంది కదా దాంట్లోకి పెట్టేసి ఇంకా అది మేమే కొంచెం అయినాక దేవుడికి నైవేద్యంగా చూపించిన తర్వాత అది మేమే ప్రసాదంగా తినేసేయడమే. సో అయిపోయిందనమాట. ఇప్పుడు అన్ని కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళకి తీసుకొచ్చాము. అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు అయితే కొట్టేయడమే. మంచిగా మొక్కుతున్నాం అక్కడ ఇంట్లో. అంటే చెప్పాను కదండి, మాకు చాలా పెద్దగా అనమాట శివరాత్రి. అంటే మేము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు జాతరకి వెళ్తే బాగుండు, అంటే జాతర వైబ్ చాలా బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. బట్ మాకు గంట దీపం ఉంటుంది కాబట్టి మేము బయటకు వెళ్ళలేము. ఎక్కడ అది నిమిషం దాన్ని చూడాల్సిందే కాబట్టి మేము అందుకే ఎప్పుడు బయటకు వెళ్ళాం. ఏదైనా టెంపుల్లో కథ చెప్దామన్నా వెళ్ళామన్నమాట, ఇంట్లోనే ఉంటాము. అట్లా నేను జాతరలో అయితే మిస్ అయిపోతాను. సో ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో వెళ్ళి రావాలనేసి అనుకుంటున్నాను. మనం వెళ్తే సాయంత్రం వరకు ఉంటేనే బాగుంటుంది కదండి జాతర అంటే. అట్లా వెళ్ళి ఇట్లా వస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తేనే ఆ ఫీల్ బాగుంటుంది జాతరలో అయితే. ఇంకా నేనైతే దేవుడికి అయితే మొక్కేసుకొని కొడుతున్నాను. అన్ని దేవుళ్ళకి కొట్టేశాము. ఇంకా అందుకే మేము ఎక్కడికి వెళ్ళాం. బుగ్గ జాతర మాకు ఇక్కడ బెల్లంపల్లి సైడ్ ఉంటుందన్నమాట. అక్కడ ఫుల్ పెద్దగా జరుగుతుంది, వేలాల జాతర జరుగుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళాము. సో అదే కొంచెం అనిపిస్తుంది. బట్ మనం ఫస్ట్ నుండి ఉన్న ఇది ఉంటుంది కదా, అదే మనకు అనేసి ఇంకా సైలెంట్గా ఉండిపోతాము. ఇక్కడైతే ఆ గంట దీపం ఉంది కదా, అది మనం ఇంటి ముందు పెడతాం కదా, దాంట్లో పెట్టేసి పెడదామనేసి ఇంక డాడీ అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా పెట్టేసిన తర్వాత మంచిగా మొక్కుకోవాలి. గంట దీపం అంటే నిదర్శనం ఏంటంటే గండాలన్నీ పోవాలనేసి మొక్కుకుంటాము. నాకున్న గండం మొత్తం తీర్చే స్వామి అనేసి ఇంకా శివయ్యకు మొక్కుకొని పెడతారనమాట. ఇట్లా దేవుడికి ఇట్లా వంగి ఇట్లా నమస్కారం చేస్తే మంచిది అనేసి చెప్తారు కదా, అందుకే మంచిగా కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుండి అయితే ఇంకా బాబాయ్ వాళ్ళు అందరూ ఉండే, ఇంకా సరదా వేరే ఉండేది. శివరాత్రి రోజు గంగా స్నానం మేము ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయ్యేదండి గంగా స్నానం వెళ్ళొచ్చి. కానీ ఇప్పుడు సింగిల్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది వేరే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఒక్క పొద్దులు అవన్నీ ఫాస్టింగ్ అయితే వదులుతున్నాం అన్నమాట. వచ్చిన కొబ్బరి నీళ్ళే ఉంటుంది కదా, కొబ్బరి నీళ్ళతోనే ఫాస్టింగ్ వదిలేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం తినేస్తున్నాము. ఇక్కడైతే మంచిగా టేస్టీగా అనిపించింది. అంటే ఉండి మనం ఫాస్టింగ్ ఫుడ్ కదా ఇది, అందులోనూ మనం బెల్లం అన్నం ఉండి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము అసలు మాటల్లో. ఏవి పనికిరావు అన్నమాట. ఇంకా తినేస్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత అన్నం వైట్ రైస్ పెట్టేసుకొని తినేసేయడమే. కొంతమంది అయితే దండొక పొద్దు అంటారు. సో అది నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా తింటారనమాట. అసలు వాళ్ళైతే గ్రేట్, నైట్ జాగారం అంతా ఉంటారు. సో మాదైతే ఇంతే అండి పద్ధతులు. మేమైతే ఇంకా అమ్మ నేను తినేసి ఇంకా అన్నం పెట్టేసుకొని దాన్ని తినేసి నైట్ అంతా దీపానికి మంచిగా అంటే చూసుకుంటూ ఉండాలన్నమాట, అది ఆయిల్ ఉందా లేదా అనేసి. సో మా శివరాత్రి ఇట్లా జరిగిందండి. మీది ఎలా జరిగిందో నాకు చెప్పండి. ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివయ్య అందరినీ మంచిగా చల్లగా చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.